పశ్చిమాసియాలో పరిస్థితులు మళ్ళీ డేంజర్ జోన్లోకి వెళ్ళిపోయాయి. ఇరాన్ అనూహ్యంగా బాలిస్టిక్ క్షిపణులతో ఖతార్ మీద విరుచుకుపడింది. అసలు ఈ దాడులు ఎందుకు జరిగాయి? ఖతార్ రియాక్షన్ ఏంటి? అన్నిటికంటే ముఖ్యంగా మన ఇండియా మీద దీని ఇంపాక్ట్ ఎంత దారుణంగా ఉండబోతుంది? ఈ డీటెయిల్స్ అన్ని ఇప్పుడు చూద్దాం. ఇరాన్ చేసిన ఈ దాడులు సాధారణమైనవి కావు. వాళ్ళు చాలా పక్కా ప్లాన్తో టార్గెట్ ఫిక్స్ చేశారు. ఖతార్లోని రాస్ లఫాన్ ఇండస్ట్రియల్ ఏరియా మీద ఇరాన్ మిస్సైల్స్ వర్షం కురిపించింది. అసలు ఈ రాస్ లఫాన్ ఏరియా ఎందుకంత స్పెషల్? అయితే దీనికి బలమైన కారణం ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ ఉత్పత్తి కేంద్రాలు ఇక్కడే ఉన్నాయి. ఖతార్ ఎకానమీకి ఈ ఏరియానే పెద్ద గుండెకాయ. కరెక్ట్గా ఆ గుండెకాయ మీద ఇరాన్ ఇప్పుడు దెబ్బ కొట్టింది. ఎల్ఎన్జీ ప్రొడక్షన్ ప్లాంట్స్ అన్నీ ఈ దాడుల్లో తీవ్రంగా దెబ్బతిన్నాయి. కోట్లాది రూపాయల ఆస్తి నష్టం జరిగినట్లు ఇంటర్నేషనల్ మీడియా రిపోర్ట్స్ చెబుతున్నాయి. అయితే ఇలాంటి సిచ్యువేషన్లో ఏ దేశం కూడా సైలెంట్గా ఉండదు. ఖతార్ గవర్నమెంట్ ఇరాన్ దాడులను చాలా సీరియస్గా తీసుకుంది. ఈ దాడులను తీవ్రంగా ఖండించింది. తమ సార్వభౌమాధికారం మీద దాడి జరిగితే చూస్తూ ఊరుకోబోమని గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. ఇంటర్నేషనల్ కమ్యూనిటీ సపోర్ట్ కోసం ఖతార్ ప్రయత్నాలు మొదలుపెట్టింది. అటు అమెరికా కూడా ఈ ఇష్యూని సీరియస్గా అబ్జర్వ్ చేస్తుంది. వెస్ట్ ఏషియాలో ఇప్పటికే టెన్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇరాన్ ఖతార్ మధ్య మొదలైన ఈ గొడవ వరల్డ్ ఎకానమీని షేక్ చేసేలా కనిపిస్తుంది. ఇదంతా కాసేపు పక్కన పెడితే ఈ దాడుల వల్ల అసలు బాధితులు ఎవరంటే మన ఇండియానే చెప్పాలి. ఇండియా ఎనర్జీ అవసరాలకు ఎక్కువగా గల్ఫ్ దేశాల మీద ఆధారపడుతుంది. మనం వాడే న్యాచురల్ గ్యాస్లో సగానికి పైగా ఖతార్ నుంచి ఇంపోర్ట్ అవుతుంది. ఇప్పుడు ఇరాన్ డైరెక్ట్గా ఎల్ఎన్జీ ప్లాంట్స్ మీద దాడి చేయడంతో ప్రొడక్షన్ ఆగిపోయింది. గ్లోబల్ సప్లై చైన్ మొత్తం డిస్టర్బ్ అయింది. ఖతార్ నుంచి మనకు గ్యాస్ రాకపోతే ఇండియాలో పరిస్థితి ఊహించడానికే భయంగా ఉంటుంది. ఫెర్టిలైజర్ ఇండస్ట్రీస్, పవర్ జనరేషన్ ప్లాంట్స్ అన్నీ మూతపడే ప్రమాదం ఉంది. దేశవ్యాప్తంగా పవర్ కట్స్ స్టార్ట్ అవుతాయి. ఎనర్జీ క్రైసిస్ వల్ల నిత్యావసర వస్తువుల రేట్లు ఆకాశాన్ని అంటుతాయి. పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు ఎవరూ ఊహించని రేంజ్లో పెరిగిపోతాయి. సామాన్యుల బతుకు చాలా కష్టంగా మారుతుంది. ద్రవ్యోల్బణం కంట్రోల్ తప్పే ఛాన్స్ స్పష్టంగా కనిపిస్తుంది. ఇరాన్ వేసిన ఈ ఒక్క మాస్టర్ స్ట్రోక్ వల్ల ఖతార్తో పాటు ఇండియా లాంటి ఎన్నో దేశాలు భారీ మూల్యం చెల్లించుకోబోతున్నాయి. ఈ సమస్యను యుద్ధానికి వీలైనంత త్వరగా చెక్ పెట్టకుంటే ఫ్యూచర్లో చాలా విపత్కర పరిస్థితులు చూడాల్సి వస్తుంది.